ఓం శ్రీ నాగదేవతా రేణుకాయల్లమ్మ దేవియై నమః. ఓం శ్రీం హ్రీం క్రోం ఐం శ్రీ రేణుకాదేవియై నమః. చండూరు మండలం బంగారిగడ్డ గ్రామం యందు వెలసిన శ్రీ 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 నాగదేవతా రేణుకాయల్లమ్మ జగత్తును పాలించే జగన్మాత, అమ్మలగన్న అమ్మ, మాయమ్మ మావురాల రేణుకా ఎల్లమ్మ తల్లి జంట శ్వేతనాగుల రూపంలో కొలువుదీరి ఎల్ల లోకాలను చల్లగా కాపాడే తల్లి. నిఖిల్ నరసింహారావుకు స్వప్నంలో నేను మీ స్థలము యందు ఉన్నాను, నాకు పండుగ చేసి కొలిచిన కొంగు బంగారంగా చూసెదను అని తెలిపిన మరుసటి రోజు పెద్దలను, వారి సోదరులను సంప్రదించగా వారు తక్షణమే వారి స్థలము వద్దకు వెళ్ళి శుభ్రము చేయుచుండగా అక్కడ ఉన్నటువంటి పుట్ట నుండి తెలుపు బంగారు వర్ణములో శ్వేతనాగు కనిపించి అంతర్ధానమైనది. అప్పటి వరకు నమ్మకం లేని తనకు ఇది చాలా వింతగాను స్తంభ్రమణ ఆశ్చర్యం కలిగింది. ఈ విషయమును దేవీ ఉపాసకులు శ్రీ శ్రీనివాస శర్మ గారికి తెలియజేయగా అక్కడ 2 తరముల పూర్వము నుండి కొలువుదీరి ఉన్న శ్రీ 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 నాగదేవత రేణుకా ఎల్లమ్మ తల్లికి దేవాలయమును లోక కళ్యాణార్థం నిర్మించి పూజలు చేయాలని తెలియపరిచినారు. ఈ పుట్ట అడుగు భాగం యందు అమ్మవారి ప్రతిరూపము ఉన్నదని, ఈ ప్రదేశము చాలా కాలము నాటి చరిత్రకు నిదర్శనంగా పురాతన జమ్మి చెట్టు శమీ వృక్షానికి అనాదిగా గ్రామస్తులంతా విజయదశమికి పూజలు చేయటం ఆనవాయితీ. ఈ స్థలము యందు ఆలయాన్ని నిర్మించుటకు భక్తులు సహకరించి శ్రీ 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 నాగదేవతా రేణుకా ఎల్లమ్మ తల్లి దీవెనలు పొందవలసినదిగా ప్రార్థన. జై శ్రీ మాత్రే నమః. సమస్త లోకా సుఖినో భవంతు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే.